హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో మనం రాకేష్ అండ్ రేఖా జుంజునవాలా గారు ఇన్వెస్ట్ చేసిన బిలో 250 ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ స్టాక్ ఏంటంటే ఏపీటెక్ లిమిటెడ్ అండి. ఇండియాలోనే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అలాగే ట్రైనింగ్ బిజినెస్ లో సిగ్నిఫికెంట్ గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్న కంపెనీ అన్నమాట. ఇది ఐటీ ట్రైనింగ్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, రిటైల్ అండ్ ఏవియేషన్, బ్యూటీ అండ్ వెల్నెస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ ప్రీ స్కూల్ సెగ్మెంట్ లో వర్క్ చేస్తుందండి. ఫైనాన్షియల్ 2024 లో ఈ కంపెనీ వర్చువల్ ప్రొడక్షన్ టెక్నిక్ టీచ్ చేయడానికి కూడా ఒక సెపరేట్ అకాడమీని అయితే ఎస్టాబ్లిష్ చేసింది. దీనికి హై అండ్ హార్డ్వేర్ అనేది చాలా అవసరం అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1268 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 18.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. ఇండస్ట్రీ పి 48.4 ఉంటే స్టాక్ పి 44.1 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఏపీటెక్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీకి డెట్ అనేది జస్ట్ 8.48 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 47.36% ఉందండి. ఎఫ్ఐ స్టేక్ అనేది తగ్గిపోయింది అనమాట. అండ్ డిఎస్ స్టేక్ అనేది 3.26% ఉంది. అండ్ పబ్లిక్ స్టేక్ అనేది 48.99% ఉంది. అంటే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కింద మనం చూస్తే రేఖా జుంజునవాలా గారికి 12.30 అండ్ 11.04% స్టేక్ అనేది ఉందన్నమాట. ఓవరాల్ గా కనుక చూస్తే 23% స్టేక్ అనేది ఈ కంపెనీలో ఉంది వీళ్ళకి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 218 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 21% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ స్టాక్ ఏంటంటే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఇండియాలో ప్రామినెంట్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ అన్నమాట. ఇది స్టాక్స్ అండ్ కరెన్సీ డెరివేటివ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ కమోడిటీ డెరివేటివ్స్ తో పాటు వైడ్ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుందండి. 37 years గా మార్కెట్ లో ఉందండి. ఇండియాలో టైర్ 2, టైర్ 3 సిటీస్ లో స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్షిప్ ఉంది. అండ్ మార్చ్ 31, 2024 కి 930.9 billion వర్త్ అయిన అసెట్స్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో కూడా ఒక ఎంటిటీని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3678 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అన్నమాట. ROC 18.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.6% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అండ్ ఈ కంపెనీకి డెట్ 398 crores ఉందన్నమాట. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.59% ఉందండి. ఎఫ్ఐ స్టేక్ అనేది 3.37% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.02% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం చూస్తే రేఖా జుంజునవాలా గారికి ఈ కంపెనీలో 7.20% స్టేక్ అనేది ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కమిషన్ 153 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో అయితే 119% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 186% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే కరూర్ వైశ్య బ్యాంక్ అండి. ఇది వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కరూర్ వైశ్య బ్యాంక్ కి హెల్దీ సస్టైనబుల్ మార్జిన్ ప్రొఫైల్ అనేది ఉంది. 30th June 2024 కి బ్యాంక్ టోటల్ బిజినెస్ అనేది 1700 billion ఉందండి. అండ్ కంపెనీ రోబస్ట్ అసెట్ క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ 2025 కి 80 లైట్ బ్రాంచెస్, 20 రెగ్యులర్ బ్రాంచెస్ ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ కూడా చేస్తుంది ఇది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 17,253 crores ఉందండి. ROC 6.89%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.2% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పీఈ కనుక చూస్తే 12 ఉంటే స్టాక్ పి 10.1 ఉంది. సో పీఈ రేషియో వైజ్ కరూర్ వైశ్య బ్యాంక్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ స్టేక్ అనేది 2.15% మాత్రమే ఉంది. అండ్ ఎఫ్ఐ స్టేక్ వచ్చేసరికి 15.11%, డిఎస్ స్టేక్ 35.68% అండ్ పబ్లిక్ స్టేక్ వచ్చేసరికి 47.07% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద చూస్తే రేఖా జుంజునవాలా గారికి 4.27% స్టేక్ ఉందండి. అలాగే ఇంకొక ఏస్ ఇన్వెస్టర్ అయిన ఆశిష్ ధవన్ గారికి కూడా ఇక ప్రెసెంట్ ఈ కమిషన్ 215 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 60% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సింగర్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీకి 2 మెయిన్ బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి హోమ్ అప్లయన్సెస్ అయితే రెండోది షూయింగ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇది 1977 లో ఇన్కార్పొరేట్ అయింది. ఈ కంపెనీకి 21 షోరూమ్స్, 10,000 ప్లస్ రిటైలర్స్, 1000 ప్లస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ట్రేడెడ్ గూడ్స్ నుంచి 96%, మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ నుంచి 4% రెవెన్యూ వస్తుంది. ఇది జేఎంజీ, ఫ్యాన్స్, తర్వాత కుక్ టాప్స్, వాటర్ హీటర్స్, వాషింగ్ మిషన్స్ అండ్ ఎయిర్ కూలర్స్ మీద డెడికేటెడ్ గా ఫోకస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 526 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 4.26%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.89%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అలాగే కంపెనీకి డెట్ జస్ట్ 1.57 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ అనేది 31% ఉంటే డిఎస్ షేర్ 2.58% ఉంది. అండ్ పబ్లిక్ స్టేక్ వచ్చేసరికి 65.67% ఉంది.
అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద చూస్తే రేఖా జుంజునవాలా గారికి 6.95% స్టేక్ అనేది ఉందన్నమాట ఈ కంపెనీలో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 85 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో గనక చూస్తే 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 4%, అలాగే 1 year PA లో గనక చూస్తే 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కెనరా బ్యాంక్ అండి. రిటైల్ అండ్ కార్పొరేట్ బ్యాంకింగ్ అండ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రీసోర్స్ ఆప్టిమైజేషన్, బూస్టింగ్ ఫీ ఇన్కమ్, రిటైల్ అసెట్స్ ఎక్స్పాండింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ బ్యాంక్ కాసా రేషియో అనేది 32.29% ఉంది. ప్రెసెంట్ 9,604 బ్రాంచెస్ ని ఆపరేట్ చేస్తుంది అనమాట. 10,209 ATMs అలాగే 4 ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,01,028 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 6.63%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.9% ఉంది. ఇండస్ట్రీ PE 9.46 ఉంటే స్టాక్ PE 6.47 ఉంది. సో PE రేషియో వైస్ కెనరా బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ 238 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 111 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా కెనరా బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ స్టేక్ అనేది 62.93% ఉంటే ఎఫ్ఎస్ స్టేక్ అనేది 11.91%, డిఐ స్టేక్ 11.19%, పబ్లిక్ స్టేక్ 13.94% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం చూస్తే రేఖా రాకేష్ జుంజునవాలా గారికి 1.47% స్టేక్ ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 111 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. రాకేష్ జుంజునవాలా అండ్ అసోసియేట్స్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే టోటల్ నెట్వర్త్ అనేది 55,263 crores ఉందండి. అరౌండ్ 26 కంపెనీస్ లో హోల్డింగ్స్ ఉందన్నమాట. ఎక్కువగా ఫార్మసిటికల్ 12%, బ్యాంక్స్ లో 8%, మిషనరీస్ 8%, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లో 4%, ఫైనాన్స్ లో 4% ఉంది. రాకేష్ జుంజునవాలా అండ్ అసోసియేట్స్ పోర్ట్ఫోలియో ఉన్న హోల్డింగ్స్ కనుక చూస్తే యాప్టెక్ లిమిటెడ్ అండి 43.72% ఉంది. తర్వాత కాన్కార్డ్ బయోటెక్ లో 24.09%, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 17.21%, ఎన్సీసీలో 12.48%, మెట్రో బ్రాండ్స్ లో 9.60%, నజారా టెక్నాలజీస్ లో 8.37%, విఏటెక్ వ్యాబ్యాగ్ లో 8.07%, అగ్రోటెక్ ఫుడ్స్ లో 7.34%, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 7.20%, సింగర్ ఇండియా లిమిటెడ్ లో 6.95%, తర్వాత జూబ్లియంట్ ఫార్మోవా లిమిటెడ్ లో 6.57%, క్రిసిల్ లో 5.36%, టైటన్ కంపెనీలో 5.32%, తర్వాత రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సెస్ లిమిటెడ్ లో 4.98%, వలోర్ ఎస్టేట్ లిమిటెడ్ లో 4.65%, కరూర్ వైశ్య లో 4.27%, ఫోర్టిస్ హెల్త్ కేర్ లో 4.21%, జూబ్లియంట్ ఇంగ్రీవియా లిమిటెడ్ లో 3.06%, ఫెడరల్ బ్యాంక్ లో 2.54%, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ లో 2.07%, సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీలో 1.94%, ఓకార్ లిమిటెడ్ లో 1.89%, ఎస్కార్ట్స్ కుబోటాలో 1.58%, టాటా కమ్యూనికేషన్ లిమిటెడ్ లో 1.58%, కెనరా బ్యాంక్ లో 1.47%, టాటా మోటార్స్ లో 1.28% స్టేక్ ఉందన్నమాట. అండ్ లాస్ట్ క్వార్టర్ లో ఫోర్టిస్ హెల్త్ కేర్ లో 0.14% స్టేక్ ని, కెనరా బ్యాంక్ లో 0.02% స్టేక్ ని ఇంక్రీజ్ చేశారు. అండ్ అగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్ లో 0.15%, నజారా టెక్నాలజీస్ లో 0.15%, జియోజిత్ ఫైనాన్స్ లో 0.09%, రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సెస్ లిమిటెడ్ లో 0.08% స్టేక్ ని డిక్రీజ్ చేయడం జరిగింది. అలాగే క్రిషిల్ లో 0.08%, ఫెడరల్ లో 0.07%, జూబ్లియంట్ ఫార్మోవా లిమిటెడ్ లో 0.07%, కరూర్ వైశ్య బ్యాంక్ లో 0.06%, జూబ్లియంట్ ఇంగ్రీవియా లిమిటెడ్ లో 0.04%, టైటన్ కంపెనీలో 0.03%, ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ లో 0.02%, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ లో 0.02%, ఎన్సీసీ లో 0.01%, టాటా మోటార్స్ లిమిటెడ్ లో 0.01% స్టేక్ ని డిక్రీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇవ్వండి రాకేష్ అండ్ రేఖా జుంజునవాలా గారి పోర్ట్ఫోలియోలో ఉన్న బిలో 250 ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ అండ్ టాప్ హోల్డింగ్స్ అనమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో అనేది 0.44% డౌన్ అయిందండి. టోటల్ గా 28,861 రూపీస్ లాస్ లో ఉంది. ఈరోజు టాప్ లూజర్స్ లో టెక్స్మోకోరెల్ 3.35%, క్యాప్సెట్ 3.34%, భారత్ ఎలక్ట్రానిక్స్ 3.08%, BHEL 2.89% తగ్గిందనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ 4.58%, NMDC 3.84%, BDL 2.23%, గార్డెన్ రిషి బిల్డర్స్ 1.69% పెరిగింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.